నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కొత్త పత్తేపారం మొదలైంది. అందాలనే పెట్టుబడి పెడుతూ కొందరు మహిళలు పురుషుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్నారు. అలా క్యాష్ చేసుకుంటున్న వారిలో సాధారణ మహిళల నుండి సెలబ్రిటీల వరకు ఉన్నారు. దీంతో ఇది డిజిటల్ బెగ్గింగా, డిజిటల్ వ్యభిచారమా అనే చర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. నిజానికి అది క్రైమ్ కాదు, కానీ అందాలు చూపిస్తూ వాళ్ళు చేసే దోపిడీ గురించి తెలిస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. ఇంతకీ ఏంటా వ్యాపారం, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే సబ్స్క్రిప్షన్ అనే మరో అప్డేట్ను ఇన్స్టా మాతృ సంస్థ మెటా తీసుకువచ్చింది. క్రియేటర్లు డబ్బులు సంపాదించుకునేందుకు మెటా ఈ ఆప్షన్ తీసుకువచ్చింది. దీని ద్వారా సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళ కోసం కంటెంట్ క్రియేటర్లు ఎక్స్క్లూజివ్ కంటెంట్ క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తారు. అది సాధారణ ఫాలోవర్స్కు కనిపించదు. ఆ కంటెంట్ చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. మెటా దీనిని క్రియేటర్లు తమ టాలెంట్ చూపించుకునేందుకు తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు కొంతమంది మహిళలు దీనిని దుర్వినియోగం చేస్తూ వేరే టాలెంట్ చూపిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ మగవాళ్ళ వీక్నెస్ ఆసరాగా తీసుకుని డబ్బు సంపాదిస్తున్నారు. ఇందులో సెమీ న్యూడ్ ఫోటోల నుండి న్యూడ్ ఫోటోలను షేర్ చేస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నిజానికి ఒక సబ్స్క్రిప్షన్కు అయ్యేది కేవలం 390 రూపాయలు మాత్రమే. ఇలా చూస్తే చిన్న అమౌంట్ కావచ్చు, కానీ వీళ్ళు దోచుకునే మొత్తం చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. నెలకు 390 వసూలు చేసేది ఒక వ్యక్తి నుండి మాత్రమే. ఇలా వందల నుండి వేల మంది అలాంటి కంటెంట్కు అలవాటు పడి సబ్స్క్రిప్షన్ చేసుకోవడంతో ఒళ్ళు చూపించే వాళ్ళు వేలు లక్షల్లో సంపాదిస్తున్నారు. ముందు చిన్న చిన్న అందాలు చూపిస్తూ ఫాలోవర్లను తమ వైపు తిప్పుకొని సబ్స్క్రిప్షన్ చేసుకునేలా రెచ్చగొడుతున్నారు. అలా చేసుకున్న వారికి మరిన్ని అందాలు చూపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. కేరళకు చెందిన అశ్విని అయ్యంగార్ అనే మహిళ ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా దేశంలోనే అత్యధికంగా సంపాదిస్తోంది. అశ్వినికి 20,000 మంది సబ్స్క్రైబర్లు ఉండగా వారి ద్వారా నెలకు సుమారు ₹1 కోటి పైగా సంపాదిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ విష్ణుప్రియ ఇలాంటి సంపాదనలో టాప్లో ఉంది. ఈమె తన అందాలు చూపిస్తూ ఒక్కో సబ్స్క్రిప్షన్ నుండి ₹290 వసూలు చేస్తోంది. మొత్తం ఈ బ్యూటీకి 2,943 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వారి ద్వారా నెలకు 11,50,000 సంపాదిస్తోంది. చిరుత హీరోయిన్ నేహా శర్మ కూడా నెలకు దాదాపు 15 లక్షల వరకు సంపాదిస్తోంది. సాధన నాయుడు అనే తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ నెలకు సబ్స్క్రిప్షన్ ద్వారా 2,50,000 వరకు సంపాదిస్తోంది. ఇలా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లక్షల్లో దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనివల్ల మగవాళ్ళ జేబులకు చిల్లు పడటమే కాకుండా అనేక నష్టాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో వయసుకు ఎలాంటి పరిమితులు లేవు, ఎవరైనా ఇన్స్టాను వాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సబ్స్క్రిప్షన్ల వల్ల చిన్నపిల్లలు సైతం అడల్ట్ కంటెంట్కు అలవాటు పడే ప్రమాదం ఉంది. దేశంలో పోర్న్ కంటెంట్పై నిషేధం విధించారు. కానీ ఇలా సెమీ న్యూడ్ కంటెంట్కు అలవాటు పడితే తిరిగి న్యూడ్ కంటెంట్ కోసం అడ్డదారులు తొక్కే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్స్క్లూజివ్ కంటెంట్ మాటున మరో దందాకు కూడా తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు కాని వాళ్ళు, సోషల్ మీడియా స్టార్లు మరింత కంటెంట్ కావాలంటే వీడియో కాల్స్ చేయాలనే ఆఫర్ కూడా ఇచ్చే ప్రమాదం ఉంది. గతంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల బారిన పడి డబ్బులు కోల్పోయిన ఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. సబ్స్క్రిప్షన్ చేసుకున్న పురుషులతో వీడియో కాల్స్ మాట్లాడుతూ డబ్బులు దోచుకోవడమే కాకుండా వాటిని రికార్డ్ చేసి తర్వాత అధిక డబ్బులు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడే ఛాన్స్ లేకపోలేదు. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే ఇలాంటి ఉచ్చులో చిక్కుకొని బయటకు రాలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం అనేకం చోటు చేసుకున్నాయి. కాబట్టి మోసపోవద్దు అంటే పురుషులు ఇలాంటి కంటెంట్ క్రియేటర్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అందాలు చూపిస్తూ సబ్స్క్రిప్షన్ చేసుకుంటే డబ్బులే కాకుండా చివరకు పరువు, ప్రాణాలు అన్నీ పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ సబ్స్క్రిప్షన్ వ్యవహారం హాట్ టాపిక్గా మారడంతో దీన్ని తొలగించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి మెటా ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.